హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకుంటే తప్పక వెళ్ళి చూడండి. ఈరోజు వీడియో డీమార్ట్కి పోయిన వీడియో, మళ్ళీ నేను రోడ్ సైడ్ చెప్పులు వణుకేనేవి, నా అల్లుడు కోసం పొద్దునే లేచి నేను వంట చేసినది, మళ్ళీ వెయిట్ లాస్ ఎలా ఎలా తగ్గాను అని చూపించినాను. మళ్ళీ నేను కొద్దిగా ఎక్సర్సైజ్ 1-2 పెడతాను బెడ్స్. నేను పార్క్ వెళ్ళాను ఈరోజు ఏమేమి జరిగినాయో అవన్నీ బ్లాగ్ టైప్లో నేను అన్నీ ఈరోజు పెడుతున్నానండి. పొద్దున్నే లేచానండి. ఈరోజు మా అల్లుడు కాలేజీకి వెళ్ళాలి, అందుకోసం ఈరోజు పొద్దునే వాని కోసం టిఫిన్ చేయాలి. అందుకోసం పొద్దునే లేచాను. ఈరోజు నుంచి కాలేజీ పోతున్నాడు వాడు, అందుకోసం పొద్దున్నే లేచి టిఫిన్ చేయాలనుకుంటున్నాను. మనకి ఏం టిఫిన్ చేస్తున్నాను అని చూపిస్తాను. పొద్దునైతే టీ పెట్టేసాను, చూపిస్తాను. టీ అయితే ఉడుకుతుంది, పాలు కాగిపోయినాయి. ఇది కూరగాయలన్నీ తరుక్కుందామని పెట్టుకున్నాను, తరగాల. కూర కోసం క్యారెట్, ఆలుగడ్డ, టమోటా, ఆనియన్, బఠానీ ఇవన్నీ కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, తొందరగా టైం అయిపోయింది. ఈరోజు అల్లుడి కోసం తొందరగా చేయాలి. వారం రోజులు అయిపోయింది కదా ఖాళీగా ఉండి, అందుకే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. జల్దీ చేయాలి, టైం అవుతుంది వాడికి. జిమ్ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. క్యారెట్ పీల్ తీసుకొని నీళ్ళలోకి వేసుకుంటున్నానండి. క్యారెట్ కూడా అన్నీ వేసి బాగుంటుందండి కూర అయితే. అన్ని వెజిటేబుల్స్ పడినట్టు ఉంటుంది. అన్నీ ఏం కాదు, క్యారెట్, ఆలుగడ్డ, బఠానీ. బట్ ఈ కూర అయితే బాగా ఇష్టం అండి నాకు. మా అల్లుడు చూడండి, ఇంకా లేగని కూడా లేదు. ఫ్రిడ్జ్లో నుంచి కొబ్బరి తీస్తున్నా అండి. ఈ కొబ్బరి ఓవెన్లో పెట్టుకొని, ఈ కూలింగ్ ఉంది కదా అది తొందరగా పోదు. అది ఓవెన్లో పెడితే జల్దీ మనం కట్ చేసుకునే వస్తుంది. ఇలా ఓవెన్లో పెట్టేసి ఒక 1 minute పెట్టేస్తే అలా ఓవెన్లో పెట్టేసినామంటే మనం వెంటనే అది చల్లదనం అంతా పోతుంది. అప్పుడు మనం వెంటనే తీసుకొని కట్ చేసుకొని వస్తుంది. అలా ట్రై చేయండి. మీకు తెలిసి ఉంటుంది, బట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వెంటనే కావాలి కానీ అది చల్లగా ఉంటుంది. అది మళ్ళీ కూలింగ్ పోయేంత వరకు పక్క పెడతారు, ఆ టైం వేస్ట్. దాని బట్టి ఓవెన్లో పెట్టేసి మనం వెంటనే నీరంతా పోతుంది. అప్పుడు తీసి కట్ చేసుకొని మళ్ళీ కడుక్కొని మనం యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఓపెన్ నుంచి బయటకు తీస్తున్నా. మెత్తగైంది కొంచెం. కూర కోసము మిక్సీతో ఇలా తరుక్కున్నాను చూడండి, జల్దీ వచ్చేసింది. కూర కోసము మిక్సీకి వేసుకొని వస్తుంటాను. ఇది ఇలా వేసుకున్నానండి మిక్సీకి. కూర కోసం పొయ్యి అంటిస్తున్నా అండి.
కొత్తిమీర, నూనె వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసేసామండి. ఆవాలు చిట్టుపట్టుకున్నాయండి. ఉల్లిగడ్డలు వేసుకున్నాను. క్యారెట్, ఆలుగడ్డ, బఠానీ ఇది కూడా వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు, తగినంత వేసుకోండి కారం, మీకు సరిపోయేంత. ఉప్పు, ఇది వచ్చేసి మసాలా పొడి. కొబ్బరి పేస్ట్, వాటర్ వేసుకుంటున్నామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను చూడండి, చాలుగా. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి. టమోటాలు మర్చిపోయినానండి, టమోటాలు కూడా వేసేస్తాను. హడావిడి ఉంది కదా, అందుకే కొంచెం మర్చిపోతున్నాను. విజిల్ రావాలా, 2 విజిల్ వస్తే చాలు. నేను అంతా చపాతీ పిండి కోసం చపాతీ తట్టుకొని పెట్టుకున్నాను. ఈరోజు వచ్చేసి 73:30 వచ్చానండి. నేను ఈ స్టార్ట్ చేసిన నుంచి అసలు నేను ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఎక్సర్సైజ్లు అవన్నీ, వాకింగ్, ఎక్సర్సైజ్ ఈరోజు అన్నీ పోతాను. ఈరోజు నుంచి మళ్ళీ నేను ఎంత తగ్గుతానో చూడండి. నేను ఏమి చేయకోకుండా ఓన్లీ ఫుడ్ ఒకటి మామూలుగా నేను ఎప్పుడు తీసుకున్నట్లే మధ్యాహ్నము అండ్ నైట్ ఓట్స్ అవే తీసుకుంటుంటే నేను ఇలా తగ్గాను. వాకింగ్ అవన్నీ చేస్తే ఇంకెంత మాత్రం తగ్గుతానో మళ్ళీ నేను మీకు చెప్తూ ఉంటానండి. సరే, మా అల్లుడి కోసం చపాతి చేస్తున్నాను అండి, క్యారేజ్ కోసము. అల్లుడు ఏం చేస్తున్నారో చూస్తారండి, చూసుకోండి. కూర ఇలా అయింది చూడండి. బాగుంటుంది చూడండి. మన క్యారేజ్ కోసం పెడుతున్నాం కదండి. రెండు చపాతీలు. పార్క్ వెళ్తున్నానండి వాకింగ్ కోసం. తీయనికి ఎవరు లేరు, ఒకవేళ తీయగలిగితే తీస్తాను, లేదంటే మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడైనా మా అల్లుడు ఉన్నప్పుడు నేను తీసి పెడతానండి. వాకింగ్లో ఏమేమి చేస్తాను అనేది ఆ తర్వాత పెడతాను. చెప్పు. డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్ నుంచి సరుకులు అన్నీ తీసుకొని వచ్చినాను.
ఇదొకటి తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి 499 రూపాయలు పడింది. చూడండి, చూపిస్తాను. అదండి, ఇది 499 రూపాయలకి కలరు లోపలంతా బ్లాక్ వచ్చేసింది. ఇట్లాంటి గాజులు కూడా మోయనికి వచ్చింది. బాగుందండి. ఇవన్నీ మేము సరుకులు తెచ్చుకున్నామండి. నెల సరుకులు అయితే తెచ్చుకున్నాము డిమార్ట్లో. ఈరోజు ఫుల్ రష్ ఉన్నారండి. అసలు నెల ఫస్ట్ కదా, అందరు చాలా మంది ఉన్నారండి. ఇది ఒకటి తీసుకొని వచ్చినానండి. ఇది కూడా 99 రూపీస్. ఈ రెండు అయితే తీసుకొని వచ్చుకున్నాను. మిగతా ఇవన్నీ ఇవి మామూలు మీరు అందరు తెచ్చుకునే సరుకులే కాబట్టి మళ్ళీ ఏం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదండి. నెల సరుకులు ఇవన్నీ. ఓకే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.